హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసినానండి. ఇంకా వ్లాగ్స్ అనేటివి మన ఛానల్లోన ఇంకా ఇప్పుడు అంటే ప్రజెంట్ వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయన్నమాట. అంటే ఇంకా ఓల్డ్ వీడియోస్ అందుకు ఏమీ లేవు, ఇంకా ఉండేటివి పెట్టేసినాను. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నా, ఎందుకంటే ఇండ్లు క్లీనింగ్ అది పెట్టుకుని ఉంటానమాట. నేను అదంతా ఏం వీడియో షూట్ చేయలేదు. అంటే శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ రోజు నుంచి మనకు శ్రావణ మాసం కదా, ఈరోజు శ్రావణ శుక్రవారం, ఈ రోజు నుంచి మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి, మొదలైంది కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి ఇంకా కొంచెం వీడియోస్ అనేది మనకు ప్రజెంట్ వీడియోసే పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇంకా ఇప్పుడు నేనైతే కనుక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేనైతే చీకట్లో లేసేసి ఈరోజు పూజ చేసుకుందాము, శ్రావణ శుక్రవారం మొదటి రోజు కదా, ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఇండ్లు క్లీనింగ్ పని అంతా అయిపోయిందండి. పొద్దున్నే లేసి వచ్చి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసినాను. ఇప్పుడు పిల్లలకు స్కూల్కి టైం అవుతుందండి, కాలేజీకి టైం అవుతుంది. వాళ్ళిద్దరిని పంపించిన తర్వాతే నిదానంగానే పూజ అనేది చేసుకుంటాను. నేను కొంచెం ఫాస్ట్గా చేసుకోలేను అనమాట, ఎందుకంటే పిల్లలకి వాళ్ళకి మళ్ళీ లేట్ అయిపోతుంది. ముందు వాళ్ళని పంపించిన తర్వాతే వాళ్ళ పని ఎంత అయిపోయి వాళ్ళు వెళ్ళిన తర్వాతే నిదానంగా పూజ అనేది చేసుకుంటా. ఆలోపు పై పనులు ఉంటాయి కదా, సో క్లీనింగ్ చేసుకునేటివి, సర్దుకునేటివి, అవి ఇవన్నీ చేసుకుంటా. పూజ మాత్రం పిల్లల్ని పంపించిన తర్వాతే చేసుకుంటానండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం గడపకైతే ఇంకా పూజించాలి. గడపమానికి పసుపు అది పెట్టుకొని గడపమాని పూజించుకోవాలి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరైతే చిన్న చూస్తుండండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేనైతే ఫస్ట్ సిస్టమ్ ఆన్ చేసేసి అందులోన శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన భక్తి పాటలు అయితే వస్తుంటాయి కదండి, సో అవి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారి పాటలు అయితే వినుకుంటూ నేనైతే నా పని నేను చేసుకుంటూ ఉంటానండి. ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఒక పక్క. ఇంక ఇవైతే ఉతికేసిన బట్టలు అండి, అస్సలు ఆరలేదనమాట. ఇవి 3 రోజులు అయిందనమాట ఆరబెట్టుకుంటూ తీసేసుకుంటూ, ఇదే సరిపోయింది. మాకు నంద్యాలలో వానలు పడుతున్నాయి, రోజు పడుతూ ఉన్నాయన్నమాట. అసలు ఎండ అనేది రావట్లేదు. దానికి ఏమవుతుందంటే బట్టలు అసలు ఆరట్లేదనమాట. ఇంకా నేనేం చేశానంటే ఫ్యాన్ కింద అయితే ఇట్లా కుర్చీలలో చైర్లలో వేసేసుకున్నాను అనమాట. కానీ బట్టలు ఎంత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా కూడా ఎండలో ఎండిన బట్టలలాగా అయితే ఉండవండి. వర్షాకాలం తప్పదు కదా, ఏం చేస్తాము, ఇంకా అలాగే తడిగానే వాడుకోవాల్సి వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి అవైతే కనుక ప్రస్తుతానికి కింద ఇంట్లోనే వేసేసినాను. ఇంకా పిల్లలకైతే టైం అవుతా ఉందని చెప్పేసి ఉప్మా చేద్దామనేసి ఉప్మాకైతే అన్ని తరిగి పెట్టేశాను. అలాగే నానిపండు కోసము క్యారెట్ కోసం కొద్దిగా అంత రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా ఒక పక్క అటు పని చూసుకుంటూనే ఇంకా గడపమానికైతే కనుక పసుపు అది రాసుకుందామని చెప్పేసి ఇలా గిన్నెలో పసుపు అది వేసుకొని అయితే పెట్టుకున్నాను. ఎప్పుడైనా కానీ గడపమానికి మనం పసుపు రాసుకునేటప్పుడు కొంచెం అంత పెరుగు వేసి బాగా కలిపేసి అలా పసుపు అయితే కనుక గడపమానికి పట్టించి చూడండి, గడప అనేది చాలా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందండి. అలాగే గడపకి పెట్టే కుంకుమ బొట్లు కూడా చాలా చక్కగా అయితే అతుక్కుంటాయండి. అసలు రాలి పడిపోవడం అనేది అయితే కనుక ఉండదు. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక మీరు కూడా అలాగే పెడుతున్నారా అనేది పసుపు కామెంట్ చేసి షేర్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ అయితే కనుక స్టవ్కి కూడా పసుపు అనేది కొంచెం బొట్లు అయితే పెట్టేశాను అనమాట. పసుపు పట్టించేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. అగ్నిదేవుడికి కూడా ఒక నమస్కారం అయితే చేసుకుంటానండి. డైలీ అలా చేయను, కానీ విశేషమైన రోజులు, కొంచెం పండగ రోజులు అప్పుడైతే మాత్రం కంపల్సరీ స్టవ్ గుడక పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో అదొక సెంటిమెంటు. ఇక్కడ వచ్చేసి గడపకు గుడక పసుపు అయితే రాసేసి బొట్లు అవి పెట్టేసి చక్కగా అలంకారం అయితే చేసేసుకున్నాను. ఇంటి ముందర ముగ్గు అయితే కనుక ఇలా చిన్నగా పెట్టుకుంటున్నాను చూడండి. ఏమైనా కానీ నాకు ఇంటి ముందర ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. నేను ముగ్గులు బాగానే పెట్టుకుంటానండి. నాకు ఒక రకంగా కొంచెం మంచి ముగ్గులు అయితే కనుక బాగానే వస్తాయి, బాగానే పెట్టుకుంటాను కూడా. కాకపోతే ఇప్పుడు మేము ఉండేది పైన కాబట్టి ఇంటి ముందర ఇంకా టైల్స్ అయితే వేయించుకున్నాం కదా, ఆ టైల్స్ మీద ఏంటంటే అందులోనే అవి తెల్లవి వేయించుకున్నాము. దాంట్లోనే ఈ ముగ్గు అనేది కలిసిపోతూ ఉంది. నేను ఇక్కడ అదే చెప్తున్నా ఈ వీడియోలో. ఇంకా కలిసిపోవడం ఏంటంటే తెల్లటి టైల్స్ పైన తెల్లటి ముగ్గు పొడి కదా, ఇంకా కలిసిపోతూ ఉంటుంది అనమాట. పెద్దగా కనిపించదు ముగ్గు వేసినట్లు కూడా. కానీ నాకైతే కనుక ముగ్గు పెట్టుకోవడం అనేది చాలా ఇష్టం అండి. ఇంటి ముందర ముగ్గు ఉంటే కనుక ఆ ఇంటికి ఉండే కలే వేరు కదా. అదే ఇండివిజువల్ హౌసెస్ అయితే కనుక ఇంటి ముందర చక్కగా పేడ రంగుల కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అయితే వేసేసుకొని మంచిగా ముగ్గు అయితే కనుక పెట్టుకున్నామంటే కనుక చాలా బాగుంటుంది. నాకు అట్లా చూసుకుంటూ ఉండిపోవడం అనేది చాలా ఇష్టం అనమాట. ఇంతకుముందు ఉండే ఇంటి దగ్గర అయితే కనుక మనం ఉండేది పైనే కదా అప్పుడు కూడా, కానీ కింద ఇంటికి అయితే కనుక నేను అదే పనిగా దిగి వచ్చి మరి అయితే కనుక నేను పండగలకు కానివ్వండి ఇట్లా మంచి రోజులలో కింద మొత్తం నేనే క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకుంటా ఉంటే, సో చాలా బాగా అనిపిస్తూ ఉండే కింద పైన 2 చోట్ల వేసుకుంటా అంటే. కాకపోతే ఇప్పుడైతే కనుక మనం ఓన్లీ పైన మాత్రమే వేసుకుంటున్నాం అనమాట. సో పైన
కిందైనా ముగ్గు వేసుకోవడం అనేది నాకు ఇష్టం కాబట్టి నేను ముగ్గు అయితే కంపల్సరీ ఇంటి ముందర రోజు పెట్టుకుంటాను. ఈ రోజు ఆ రోజు అనే లేదు, పండగలనే లేదు, రోజు అయితే ఖచ్చితంగా ఒక చిన్న ముగ్గైనా పెట్టుకుంటానండి. ఎవరో వస్తారు, ఎవరో చూస్తారు, ఎవరో కాంప్లిమెంట్ ఇస్తారు, ఇవన్నీ కాదండి. నాకు ఇంటి ముందర ముగ్గు అయితే ఉండాలి. సో అందుకోసం నేను కంపల్సరీ ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు పెట్టుకుంటే ఇంటి ముందర నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా బయట పని అంతా పూర్తి చేసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసి నాని పండుగ అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేసానండి. ఉప్మా అయితే చేసేసాను. ఇంకా తర్వాత అట్నే రైస్ కూడా కడిగి పెట్టేసాను చెప్పాను కదా. సో రైస్ కూడా వండేసి ఇలా పెరుగన్నం అయితే కలిపి పెట్టేసానండి. ఇంకా ఒకేసారి నేను దద్యోజనం కింద కలిపేస్తున్నాను అనమాట. అంటే నానికి పెరుగన్నం ఇష్టము, దద్యోజనం లాగా అయితే కలిపితే వాడికి బాగా ఇష్టం అనమాట. ఇంకా సరే నాకు కూడా వాడు అలాగే కలిపిమన్నాడు అనమాట. దద్యోజనం లాగా కొంచెం తాలింపు పెట్టేసేమో పెరుగన్నము, నాకు కర్రీస్ ఏం వద్దని చెప్పినాడు. ఇంకా సరే మంచిది, నాకు కూడా కొంచెం అమ్మవారి దగ్గర కొంచెం ఫస్ట్ రోజు కదా శ్రావణ శుక్రవారం, అమ్మవారి దగ్గర కూడా కొంచెం ఇదే ప్రసాదం నైవేద్యంగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా దద్యోజనం లాగా అయితే ఇట్లా మొత్తం కూడా కలిపేసి తాలింపు అయితే పెట్టేసాను. ఇదే కొంచెం నైవేద్యంగా కూడా నేను ఇంకా దేవుడి దగ్గర కూడా కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా ఎలాంటి టేస్ట్ అది చూడకోకుండా, సాల్ట్ అది చూడకోకుండానే ఫస్ట్ అయితే దేవుడికి అయితే తీసి పెట్టేస్తాను అనమాట. ఇక్కడ నానికి కూడా అదే చెప్తున్నా, నేను ఆల్రెడీ ఫస్ట్ దేవుడికి అయితే తీసుకుంటున్నాను లేనా, ఇంకా నువ్వైతే ఇంకా మధ్యాహ్నం తినేసేయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనము దేవుడి కోసం అనేది కొంచెం టేస్ట్ అయితే చేయం కదా. ఇంకా నాని అయితే పొద్దున్నే ఏం తినాలండి, ఎలాగో నాని తినేసరికి 12:30, 1 గంట అయితే అవుతుంది కాలేజీలోనే టైము. నేనైతే ఈలోపు పూజ చేసేసుకుంటాను, నా పూజ కూడా అయిపోతుంది, నువ్వైతే మధ్యాహ్నం తినేసి అని చెప్పేసి చెప్తా ఉన్నాను అనమాట. సో ఇంకా అయితే నానికి కూడా బాక్స్ అయితే ఇట్లా కట్టేసినాను చూడండి. వాడికి పెరుగన్నం అంటే దద్యోజనం చాలా ఇష్టం, పులిహోర కానీ దద్యోజనం కానీ వాడికి చాలా ఇష్టం అనమాట, బెల్లం పొంగలి కానీ అట్లా. సో ఇంకా అందుకోసమే ఇంకా ఇక్కడ దద్యోజనం లాగే చేసేస్తే నాకు కూడా వాడి క్యారియర్కి సరిపోతుంది, దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా సరిపోతుంది కదా అని చెప్పినట్లు ఇంకా నాని అడిగినట్లు ఇట్లా పెరుగన్నం అయితే కలిపించేసాను. ఇంకా నాని అయితే కాలేజీకి టైం అయిందండి, ఇంకా రెడీ అయితే కనుక వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడు పూజ దగ్గరికి అయితే ఏమేమి కావాలో అన్నీ కూడా చూసుకొని ఒకేసారి దగ్గర అయితే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటానండి. పిల్లల్ని పంపించిన తర్వాత అయితే మనము కొంచెం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా అయితే కనుక పూజ అయితే చేసుకోవచ్చు కదా. ఒకవేళ పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళక ముందుకి పూజ అయితే చేసుకుందాం అనేసి అయితే అనుకుంటాను, కానీ అసలు కుదరదండి. ఎందుకంటే ఒక పక్క వాళ్ళకి టైం అవుతూ ఉంటుంది, ఇంకా ఒక పక్క పూజ దగ్గరికి పోయినా అక్కడ ఫాస్ట్గా చేసుకోవాలి, ఇక్కడ వీళ్ళకి టైం అయ్యి బస్ పోతుంది అని చెప్పేసి ఇదొక టెన్షన్ ఉంటుంది. వద్దండి ఆ టెన్షన్ నిజంగా. అందుకని అలాంటివన్నీ పడి నేను ఇక్కడి వరకు వచ్చినాను. అంత మెంటల్ టెన్షన్ తీసుకోలేను, ఆ టెన్షన్ పడలేనని చెప్పేసి దేవుడికి ఒక నమస్కారం చేసేసుకొని చెప్పుకుంటాను. నేనైతే ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవాలనుకుంటే స్వామి కొంచెం నిదానంగానే చేసుకుంటాను, నా పని కొంచెం నిదానంగానే ఉంటుంది, నా పరిస్థితి ఇదే అని చెప్పేసి భగవంతుడితో నేను చెప్పుకొని పూజ అయితే ఇంకా చేసుకుంటానండి. ఎప్పుడన్నా కానీ ఏం చేస్తాం చెప్పండి, మనం ఒకే టైంలో 2-3 పనులు అన్నీ చూసుకోవాలంటే మనకి అస్సలు అవ్వదన్నమాట. సో అది ఇంక ఇక్కడ పూజ చేసుకునే దానికంటే ముందైతే కనుక కొంచెం అయితే కనుక కాళ్ళకి పసుపు అయితే పట్టించేసుకున్నానండి. మనకి శ్రావణ మాసం అంతా కూడా కాళ్ళకి పసుపు అది పట్టించుకొని ముఖానికి కూడా కొద్దిగా అంత పసుపు గంధం అయితే కనుక అట్లా రాసేసుకొని పూజ అనేది చేసుకున్నామంటే కనుక ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. సో అది ఇంకా అయినా ఈ శ్రావణ మాసం అంటేనే పసుపు కుంకాలకి చాలా ముఖ్యమైన మాసంగా చెప్పుకుంటాం కదండి. సో ఇంకా పూజ అయితే కనుక ఈ విధంగా అమ్మవారికి దద్యోజనం నైవేద్యంగా పెట్టేసి అలాగే కొన్ని పాలు కూడా పెట్టేశానండి అమ్మవారి దగ్గర. సో ఈ విధంగా టెంకాయ అయితే కొట్టేసి పూజ అయితే కనుక పూర్తి చేసుకున్నాను. సో సింపుల్గా చేసుకున్నానులేండి, మనకు శక్తి కొద్దీ ఉన్నంతలో పూజ అండి, అంతే. భక్తితో చేసుకోవడం ముఖ్యం కానీ ఎక్కువ హడావిడి ఆడంబరం అయితే కాదండి. ఎప్పుడైనా కానీ పూజల విషయంలో అయితే కనుక నేను ఇదే అనుకుంటాను. సో అది మనకు ఉన్నంతలో మన శక్తి కొద్దీ ఏదైనా కానీ భక్తి ప్రధానం, అదే నమ్ముతానమాట. సో అంతే. ఇక మధ్యాహ్నం అయితే నేను వంట అయితే ఏం చేయలేదండి, ఉదయం చేసిన రైస్ అయితే ఉంది, ఇంకా అదే తిన్నామన్నమాట. ఇంకా అందుకోసమే వంట అయితే ఏమీ చేసుకోలేదు. ఇంక ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వంట పని అయితే ఏమీ పెట్టుకోలేదన్నమాట. ఇంక ఇవైతే ఇంకా బియ్యం చూడండి పిండి ఆడిద్దామని చెప్పేసి కొంచెం రైస్ అయితే కడిగేసి ఆరబోస్తున్నాను. బయట ఎండలో పోసేదానికైతే లేదండి ఆరబెట్టుకోవడానికి, వర్షం పడుతూ ఉంది. అందుకోసం ఇట్లా ఇంట్లోనే ఫ్యాన్ కింద అయితే ఇట్లా ఈ విధంగా ఆరబెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా పిండి మిషన్కి అయితే పంపించాలండి బియ్య పిండి కోసము. ఈలోపు పిల్లలు అయితే వచ్చేసినారండి ఇద్దరు కూడాను. ఇంకా నాని అయితే జామున్ వేసుకుంటున్నాడు చూడండి. ఇవి నాని బర్త్డే కోసం అని చెప్పేసి ముందు రోజు చేసిన జామున్స్ అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసినండి. సో ఏ స్వీట్ చేసినా 2 రోజులు అయితే ఉంటుందండి. ఇంకా అదే ఇక్కడ పిల్లలు అయితే తింటున్నారనమాట. సో నాకు పెడతా ఉంటే నాకు వద్దు నాన్న అని చెప్పేసి చెప్తున్నాను. నేను ఎందుకంటే కొంచెం తలనొస్తా ఉందని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నానండి, అందుకోసమే నేను టీ తాగుతాను, ఇప్పుడు నాకు స్వీట్ వద్దు ఏమొద్దని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ బియ్యం అయితే ఇంకా ఆరిపోయినాయండి, ఇక్కడ అదే చూస్తూ ఉన్నా, కానీ కొంచెం నిమ్మ అయితే ఉన్నాయి.
పిండి మిషన్కి పంపించినంటే వాళ్ళైతే ఈయన కొంచెం తడి ఉన్నాయమ్మా, బరక పడుతుంది, జల్లి పోసుకోవాలని చెప్పేసి అయితే చెప్పినారనమాట. సరే అని చెప్పేసి నేను జల్లి పోసుకుంటా అని చెప్పేసి ఆడించుకున్నాము పిండి అయితే ఈయన. ఇంక ఈ బియ్య పిండి వచ్చేసి మనము గడపని పుదించుకున్నప్పుడు గడప మీద బియ్య పిండితో ముగ్గులు అయితే పెట్టుకుంటాం కదండి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ఈ విధంగా పిండి అయితే కనుక ఆడించుకుంటున్నాను. అలాగే ఈ బియ్య పిండి కొంచెం ఇంటి ముందు పెట్టుకునే ముగ్గు పిండిలో కూడా అయితే కలిపి ముగ్గు అయితే వేసుకుంటానండి. ముగ్గు బాగా వస్తుందన్నమాట ఇది బియ్య పిండి కలుపుకోవడం వల్ల. సో ఇదండి ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం పూజ వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.